గురుగారు ఈరోజు భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారి శత జయంతి. ఈ సందర్భంగా వారి బోధనల సారాంశం ఏంటో తెలియజేస్తారా? బోధలు చేసేది గురువు, సద్గురువు. నేటి కాలంలో సద్గురువులు అనేకులు. వారిలో ఒకరు సత్యసాయి బాబా వారు. 100వ జయంతి సందర్భంగా వారి బోధనల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే సత్యం, శివం, సుందరం. ఈ 3 పదాలు ఒకటే మాట. సత్యం, శివం, సుందరం. ఇంతే వారి బోధనల సారాంశం. వారి ఉపన్యాసాలన్నింటినీ కూడా వింటే పూర్వాశ్రమంలో సత్యనారాయణ రాజు అన్న పేరు గల భగవాన్ సత్యసాయిబాబా గారు గురుదేవులు వారి బోధనలన్నింటినీ కూడా, ఉపన్యాసాలన్నింటినీ కూడా కొన్నైనా కూడా వింటే సారాంశం సులభంగా మనకు సుబోధకం అవుతుంది. అందులో నేను భగవంతుడిని, అది నాకు తెలుసు, నీవు భగవంతుడివే, ఇది నీకు తెలియదు. వారి ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా విన్న నాకు వినిపించిన ఈ వాక్యంలో అంతరార్థం ఏమిటి అంటే, నీకు తోచిన సహాయం ఇతరులకు చేస్తూ ఉండు, అందరినీ ప్రేమిస్తూ ఉండు. అందరిలో ఒకటిగా ఉన్నందువలన నీలో ఉండే ఆ ఆత్మజ్ఞానం ఉద్దీపనం అవుతుంది. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఇలాంటి బోధలు చేసిన కారణంగానే సత్యసాయి బాబా వారు భగవాన్ అన్న పేరు గర్వించారు. తను ఉన్న నివాస స్థానం, తన క్షేత్రం అని మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలకు మంచినీటి వసతులను కూడా అందించి, ఆధ్యాత్మిక బోధలు అంటే కేవలం లౌకికమైనవి కాకుండా పారమార్థికమైనవి మాత్రమే అనుకోకుండా లౌకికమైన విషయాలను కూడా అందిస్తూ సమస్త ప్రజల సంక్షేమాన్ని కోరే విధంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, అందరినీ సోదరులు సోదరి ఈ భావనలతో చూడాలి అనేటటువంటి కమనీయమైన బోధ చేసిన మహనీయులు సద్గురువులు సాయిబాబా వారు. ఇలా మనం గుర్తించాలి, స్వీకరించాలి. వారి బోధనల సారాంశం మనం మరొక విధంగా చెప్పుకోవాలి అంటే వారి నివాస స్థానం ప్రశాంత నిలయం. ఆధ్యాత్మికతకు భౌతిక ధర్మాన్ని జోడించి విద్య, వివేకం, భౌతిక అవసరాలు, సహాయం, సేవా మార్గం, దార్శనికత, వైద్యం, విశ్వవిద్యాలయాల నిర్వహణ, ఆసుపత్రుల నిర్వహణ, మంచినీటి వసతులను అందించడం, ఇలా అనేక రూపకల్పనలతో కూడుకున్న సమగ్రమైన ఉన్నతమైన విలువల సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి సదా స్మరణీయులు అని చెప్పుకోవాలి.